నాన్న ఎంత చక్కగా ఊపించుకుంటుండో చూడండి. హ్యాపీ హోలీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బీ ఫ్యామిలీ. సో ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు అయితే నా బర్త్డే కాబట్టి ఫస్ట్ మనం కేక్ కట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఎస్పీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు యాక్చువల్గా మా వారి బర్త్డే అండి, అందుకే సెలబ్రేషన్స్ ఎలా చేసామనేది మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి బ్లాగ్ చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్. చూసారు కదండి, మా వారు వాళ్ళ ఫ్రెండ్ అయితే కేక్ తీసుకొచ్చారండి. అది ఎవరు ఏంటి అనేది తర్వాతకి చూపిస్తాను, తర్వాతకి పరిచయం చేస్తాను. చండి కేక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా వారి తరపున, మా ఫ్యామిలీ తరపున. సో వాళ్ళ ఫ్రెండ్ అయితే కేక్ తీసుకొచ్చారండి. హ్యాపీ బర్త్డే సురేష్. చాలా బాగుంది కేక్ అయితే, కూల్ కేకు. కానీ మేము ఎవరిని పిలవలేదండి. అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు, అమ్మ నాన్న కూడా లేరు. ఇది నైట్ 9 అప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్, మే గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎట్టకేలకే పిల్లలతో అయితే కేక్ కట్ చేశారు మా వారు. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పటికైనా భర్తకు భార్య, భార్యకు భర్తేనండి తోడు. ఎంత ఎవ్వరు ఉన్నా కూడా లాస్ట్కి వైఫ్ హస్బెండ్ వాళ్ళు ఇద్దరే ఉంటారండి. ఎవరైనా, ఏ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవ్వరూ తోడుండరు మనకి. మేమంటూ ఒక ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇంకా మంచి ఏంటి చెడు ఏంటి అనేది మాకు తెలుసండి. ఎవరో చెప్తే నేర్చుకునే స్థాయిలో మేము లేము. ఆల్రెడీ మేము ఇల్లు కట్టినప్పుడే మేము మా వెనక అమ్మ నాన్న నిలబడినారు. అలా ఉండాలే కానీ వెనక నుంచి వెన్నుపోటు పొడిచేటట్టు ఉండకూడదు ఎవరైనా సరే. అందులో ఒకటి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని అంటే మేము నిర్ణయం తీసుకుంటాం అండి. అంటే ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలనేసి మా ఫ్యామిలీ అయిన తర్వాత వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వెళ్తాం, వాళ్ళు మన ఇంటికి రాకపోతే మనం వెళ్ళాం. అది మేము నిర్ణయం తీసుకోవాలే కానీ వేరే వాళ్ళు ఎవరో జోక్యం చేసుకొని వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని చెప్తే వినే స్థాయిలో మేము లేము. మేమైతే ఎప్పుడూ హ్యాపీగా ఉంటామండి. మాకు ఎక్కడా రావు, నాకు మా హస్బెండ్కి కానీ. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి. మళ్ళీ వెంటనే మేము మాట్లాడుకోకుండా అస్సలు ఉండలేము. ఫస్ట్ నేనే మాట్లాడితే యాక్చువల్గా, ఎందుకంటే చిన్న చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత కొంచెం అయిపు ఉండాలి. ఆ గొడవలు ఉంటేనే ఇంకా కొంచెం ప్రేమ అనేది ఎక్కువ ఉంటుందంట. మాకు అలా అయితే ఏముండదు. ఖచ్చితంగా మార్నింగ్ గొడవ పడతాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 అవర్లోనే మాట్లాడేసుకుంటాం. ఫస్ట్ నుంచి అంతే, 9 ఇయర్స్లో అట్లానే విడిపోయేంత గొడవలు ఏం పడలేదు. కానీ గొడవ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియట్లే కానీ గొడవ అయితే జరుగుతుంది. అది మా నాన్న నన్ను ఏ విధంగా అయితే చూసుకుంటాడో, అంటే నేను నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నానో నా భర్త కూడా అలాగే అండి. నేను నాన్న నన్ను ఎలా చూసుకున్నాడో సేమ్ అలాగే చూసుకుంటారు. సో కంటికి రెప్పలా కాపాడుతారు. ఈ విషయంలో అయితే నేనైతే లక్కీ, చాలా హ్యాపీ. మేము ఏదైనా పని చేయాలి అనేసి అనుకున్నాం అనుకోండి, ఇద్దరం కూర్చొని డెసిషన్ తీసుకుంటామన్నమాట. ఎలా చేయాలి, ఇలా వెళ్దామా అలా వెళ్దామా అనేసి ఇద్దరం ఓకే అన్న తర్వాత తను అంటారు, ఓ అలా వద్దు ఇలా అంటారు, నేనంట ఇలా వద్దు అలా అంటే లాస్ట్కి ఇద్దరం ఒకటి డిసైడ్ అవుతామండి. ఆ డిసైడ్ అయిన ప్రకారమే వెళ్ళిపోతాం. అట్టని మేము డిస్కషన్ చేసుకోకుండా ఆయన మాట నా మాట ఆయన వినుకోకుండా మేమైతే అసలు ముందుకెళ్ళము. ఇప్పటి వరకు అయితే అలా వింటున్నాం కాబట్టి, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇలా విడిపోకోకుండా ఇలా ఉండగలుగుతున్నాం మేము హ్యాపీగా. ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరి జీవితం వాళ్ళదండి. ఒకరి జీవితంలో మరొకరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. అందరూ హ్యాపీగా ఉండండి. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అందులో ఏముందో నాకు కూడా తెలియదండి యాక్చువల్గా. చూద్దాం. నేను ఇంట్లోనే వీళ్ళతో పాటు ఉన్న, ఇది ఎప్పుడు రెడీ చేశారు నాకే అర్థం కాలేదు. గిఫ్ట్ చేసుకొచ్చారండి, స్పెషల్ తయారు చేసిన గిఫ్ట్. ఎలక్ట్రిషియన్ అనిపించుకున్నారు, ప్లాస్టర్తో తయారు చేయించారు.
ఓ నా టేప్ అంతా ఆగం చేశారు ఇక హాల్స్ చాక్లెట్ లోపట్లో మా పెద్దమ్మ ఏం తయారు చేస్తుంది టేప్ కోసం మా తేజు తయారు చేసిన గిఫ్ట్ టేప్ పేపర్లో పెట్టారు. ఇది హార్స్ చాక్లెట్ ఇంకేమున్నాయి ఇదేంటిది టేప్ ఆడబెట్టలే మీకు ఎప్పుడు తయారు చేశారు మీరు ఇద్దరు నిహారిక మందు కూడా ఇదేనండి చూసారండి మా పిల్లకాయలు మమ్మీ డాడీ గిఫ్ట్ అంట ఇదో డాడీ బొమ్మ ఇది మమ్మీ బొమ్మ మళ్ళీ డ్రాయింగ్ కూడా నేను మా వారు మరి మా పిల్లలు లేరేంటి సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ సో మచ్ అమ్మీ థ్యాంక్ యూ పేరు లేదండి ఓన్లీ ప్లేన్ మా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు అయితే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసినాం యూఎస్ ఫ్యామిలీ లాని ప్లస్ ఫ్యామిలీ లాగా ఈరోజు మా వారి బర్త్డే హ్యాపీ బర్త్డే వద్దు ఇంకా చాలు డాడీ పక్కకు పోండి కేక్ పెట్టండి డాడీకి అర్జున్ అర్జున్ నువ్వు కూడా ఫోటోలు కూడా ఇక మా వారైతే ఇది మార్నింగ్ టైంలో అండి కేకు మా వారైతే కేక్ కట్ చేసిన తర్వాత మా పిల్లలను వీళ్ళైతే తింటున్నారు మా వారికి అయితే తినిపిస్తున్నారు ఇక మొత్తం పిల్లలైతే మొత్తం పూసేశారు వాళ్ళ డాడీకి ఇక మా వారైతే నన్ను పిలుస్తున్నారు కేక్ పెట్టాలనేసి ఇంకా నేనైతే మీరు తినండి పిల్లలతో ఎంజాయ్ చేయండి నేను వీడియో తీస్తాను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనేసి అయితే నేను చెప్తున్నాను ఇక ఇంకా మళ్ళీ మా తేజు వీడియో తీస్తుంటే మళ్ళీ నేను వచ్చాను హ్యాపీ బర్త్డే బావా లవ్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ కూడా మమ్మల్ని దీవించండి ఇలాగే మా వారిని బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి సో మీ విషెస్ మాకు కావాలండి సో థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే డాడీ లవ్ యూ సో మచ్ డాడీ అయితే మా వారి బర్త్డే కండి నేనైతే మామూలుగా బిర్యానీ రైస్ చేశాను నెక్స్ట్ చికెన్ చేశాను ఆల్రెడీ వాళ్ళు తింటున్నారు చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఆల్రెడీ తింటున్నారు పిల్లలందరూ ఎలా ఉంది ఇటు చూడండి ఎస్వి ఫ్యామిలీ వ్లాగ్స్ ఎస్వి ఇటేపు అయితే అమ్మ తింటుంది అమ్మ వాళ్ళు బయలుదేరుతున్నారు ఇక అంతకు ముందే గుడికి వెళ్ళామండి ఇది ఎక్కడ ఏ గుడి ఏంటి అనేది కామెంట్లో తెలియచేయండి ఇక్కడ గుడి స్పెషల్ ఏంటంటే అన్ని గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది నెక్స్ట్ శివాలయం ఉంది నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడి ఉంది నెక్స్ట్ సాయిబాబా గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా అన్ని గుళ్ళు ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇది ఎక్కడ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఎక్కడ ఏ ఊరు అనేది మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది ఎక్కడ ఏంటి అనేది లొకేషన్ కూడా చూడండి మంచిగా అంతా చూపిస్తున్నాను ఇది ఎక్కడ గుడి అనేసి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా యాక్చువల్గా గుడిలో అయితే అందరూ బాగుండాలి మా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ గుడి అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది దాదాపు గుడిలో అయితే ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయితే మేము ఖచ్చితంగా కూర్చొని ప్రశాంతంగా వచ్చాము చాలా హ్యాపీ అనిపించింది అంతా మనం ఒక్క గుడికి వెళ్తే ఇంకా అన్ని గుళ్ళల్లో దర్శనం చేసుకోవచ్చు అయ్యగారు కూడా ఏ గుడికి ఆ గుడికి స్పెషల్గా ఉన్నారు అయ్యగారులు
సో కొద్దిసేపు అయితే లోపల కూర్చొని మళ్ళీ బయటకు ఇక మా వారి బర్త్డేకి అయితే నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యాక్చువల్గా ఏం ఆ రోజు అంతా హడావిడి అయిందండి. అందులో ఒకటి మార్నింగ్ టైము కొంచెం నైట్ 1 డే బిఫోర్ హెల్త్ బాగాలేదు. సో ఇంకా నేనైతే ఏం చేయలేదు. ఇంకా అప్పటికప్పుడు థర్మోకోల్ షీట్ని అది లవ్ సింబల్ షేప్లో కట్ చేసి ఫ్లవర్స్ ఉంటే దానికి కూర్చేసి హార్ట్ సింబల్ టైప్లో కట్ చేసేసి బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చానండి. ఇంకా అదేనండి. కానీ ఫాదర్స్ డే మా వారి బర్త్డే 2 ఒకేసారి రావటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా నాన్న వాళ్ళు రావడము, ఇటు కొంజర్లు వెళ్ళడము అంతా హడావిడిగా అయిపోయి ఏదైనా అనుకొని చేస్తే కుదరవండి. అనుకోకుండా చేస్తేనే సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయి. సో అంతా అయితే ఇలా జరిగింది మొత్తానికైతే. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. నచ్చినావై ముద్దుల బావయ్యా, గుండె నిండా నువ్వే బావయ్యా, కంటి నిండా నువ్వేనయ్యా, కను మూస్తే నువ్వేనయ్యా, కలలోకే వస్తున్నావయ్యా, కంటి నిండా నువ్వేనయ్యా, కళ్ళు మూస్తే నువ్వేనయ్యా, కలలోకే వస్తున్నావయ్యా. మా నాన్న చూడండి ఎలా చేశారు మా పిల్లలు. ఏదో అలా పాడానండి పాట, దర్చుకోకండి. ఏదో మా వారి కోసం ఒక చిన్ని ప్రయత్నం అంతే. ఇంకా మొత్తానికైతే పాట ఎలా ఉందో కామెంట్ కూడా చెయ్యండి. జస్ట్ ఫర్ ఫన్. దయచేసి ఈ గొంతేంటి ఇదేంటి అనేసి కామెంట్లు పెట్టకండి. మా వారి కోసం ఎందుకో పాడాలనిపించేసి పాడాను అంతే. నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, కానీ తప్పలేదు, డేర్ చేశా. ఓకే అండి, ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్తోని మేము హ్యాపీగా ఉంటామండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చాలామంది ఇక ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోన్లు చేసి కూడా మా వారికి విష్ చేశారు. సో అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.